హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ బ్లాగ్స్ విత్ గానా. ఈరోజు అయితే మనం నర్సాపురం స్టేషన్లో ఉన్నాం. ఎందుకైతే మనం హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. నేను హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నానో తెలుసుకోవాలంటే వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియోలో అయితే మంచి మంచి ప్లేస్లు అయితే చూపిస్తాను. నేను వెళ్తున్న ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ టు నాగర్సూల్. మనం అయితే సికింద్రాబాద్లో అయితే దిగుతాం. ట్రైన్ జర్నీలో తాతగారు అయితే నాకు మంచి టైం పాస్ అయితే చేస్తున్నారు. ఈ ట్రైన్ జర్నీలో విండో సీట్ వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మన గోదావరి అందాలు అలాంటివి, పచ్చని పొలాలు, చెరువులు, ఇలాంటివన్నీ సీనరీలు మంచి మంచి చూస్తూ వెళ్ళొచ్చు ట్రైన్లో. ట్రైన్ జర్నీ అంటే తెలిసిందే కదా, రకరకాల మనుషులు, రకరకాల పద్ధతులు. కొంతమంది మనతో కలిసి కలివిడిగా బాగానే ఉంటారు, కొంతమంది వేరేగా ఉంటారు. ఈ కొండలు చూడగానే విజయవాడ వచ్చేసామా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు విజయవాడ అంటే కొండలే గుర్తొస్తాయి. మన విజయవాడలో బాగా వరదలు వచ్చాయి కదా, అది బుడమేరు వాగు వల్ల అనుకుంటా. ఇదో కాదు, ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నర్సాపురంలో 11ంటికి స్టార్ట్ అయ్యి విజయవాడ వచ్చేటప్పటికి అయితే 3 అయితే అయిపోయింది. బాగా ఆకలితో ఉన్నాను చెప్పి బిర్యానీ అయితే తీసుకున్నాను. ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఎంత వీలైతే అంత ఫుడ్ని అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అయితే అస్సలు బాగోదు. మ్యాక్సిమం ఇందరి నుంచి ఏదైనా పులిహోర అలాంటివి అయితే తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే స్టేషన్లో ఫుడ్ అయితే అస్సలు బాగోదు, పైగా కాస్ట్ కూడా. ఏదోలా బిర్యానీ అయితే కొద్దిగా తినేసాను, ఎందుకంటే ఆకలితో ఉండలేం కదా, పైగా 100 రూపాయలు పెట్టుకున్నాము. ప్రజెంట్ విజయవాడ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది. ఇంకా చాలామంది రికవరీ అవ్వాలనుకుంటా, వాళ్ళు కూడా త్వరగా అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇన్ని రోజులు ఆకాశంలో మేఘాలు ఎందుకు ఇలా నల్లగా ఉన్నాయని అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, ఇలా పెద్ద పెద్ద కంపెనీలు వదిలే పొగ వల్లని. మళ్ళీ ఇలాంటి కంపెనీలన్నీ ఏదైనా పెద్ద కాలువల పక్కన, నదుల పక్కన పెడతారు. ఎందుకంటే అందులోంచి వచ్చే వేస్ట్ అంతా అందులో కుదరాలి కదా. టైం అయితే దగ్గరికి 4 అయితే అయిపోయింది. పొద్దున్నుంచి కూర్చుని అయితే నీరసం వచ్చేసింది. కాసేపు పడుకుందాం కదా అని చెప్పి పడుకున్నాను. అలా 1 గంట పడుకుని లేచేటప్పటికి స్లీపర్ బోగి జనరల్ బోగి అయిపోయింది అని మనసులో అనుకుని ఏం చేస్తాం భయ్యా, ఇంకా అడ్జస్ట్ అయిపోవాలని చెప్పి అడ్జస్ట్ అయిపోయి కూర్చున్నాను. ఇంకా 1 గంట తర్వాత అయితే మళ్ళీ నార్మల్ అయిపోయింది. మేమైతే సేఫ్గా సికింద్రాబాద్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మేము వచ్చిన ట్రైన్ అయితే 2 గంటలు డిలే అయిపోయింది. మాకైతే బాగా లేట్ అయిపోయింది. మా ఫ్రెండ్ అయితే వస్తాడు. ఈ సికింద్రాబాద్ స్టేషన్కి వద్ద అన్నారయ్యా, ఎక్కడ చూసినా యూపీ వాళ్ళు, హిందీ వాళ్ళే ఉన్నారు. అసలే ట్రైన్ 2 గంటలు డిలే అంటే మళ్ళీ ట్రాఫిక్ ఒకటి, ట్రాఫిక్లోనే 1/2 అవర్ అయితే ఉన్నాము. ఇంకెలా తప్పదని చెప్పి కోరన్నకి అయితే మా సిచ్యువేషన్ అయితే చెప్పాము. అన్న ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్గా వెళ్ళవా అంటే అన్న అయితే చాలా సేఫ్గా ఫాస్ట్గా అయితే ఎయిర్పోర్ట్కి అయితే తీసుకొచ్చేసాడు. ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము మేము. ఫాస్ట్గా లగేజ్ని అయితే తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాము. బ్లూ డ్రెస్ లగేజ్తో లోపలికి అయితే వెళ్తున్నారు కదా, ఆవిడే మా అమ్మగారు. గల్ఫ్ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు. మా అమ్మ అయితే గల్ఫ్కి 2nd టైం అయితే వెళ్తున్నారు. కాకపోతే ఈసారి సింగిల్గా వెళ్తున్నారు, అందుకని కొంచెం భయంగా టెన్షన్గా అయితే వెళ్తుంది మా అమ్మ లోపలికి. మా అమ్మ అయితే 12 o'clock అయితే లోపలికి అయితే వెళ్ళిపోయారు బోర్డింగ్కి. మార్నింగ్ 2:30కి అయితే ఫ్లైట్. ఫైనల్గా మా అమ్మ అయితే ఫ్లైట్ అయితే ఎక్కేసింది. మా వాడు వాటర్ బాటిల్ కావాలని చెప్పి కింద షాప్కి అయితే వచ్చాను. షాప్ ఎంత రిచ్చుకుందో వాటర్ బాటిల్ కూడా అంతే రిచ్చుకుంది. ఎవరైనా గెస్ట్ చేయండి వాటర్ బాటిల్ రేట్ ఎంతో. ఈ వాటర్ బాటిల్ ప్రైస్ వచ్చేసి 70 రూపీస్. ఎవరైనా వచ్చినప్పుడు బయట నుంచి అయితే తెచ్చుకోండి. ఇక్కడైతే అన్ని రేట్లు ఎక్కువ, టీతో సహా. మీకు ఎయిర్పోర్ట్ అయితే కొద్దిగా చూపిద్దామని చెప్పి అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని అయితే వచ్చేసాను. ఈ కిందకి వెళ్తే 2nd ఫ్లోర్. ఈ 2nd ఫ్లోర్లో అయితే వాటర్ ఫౌంటైన్ అయితే ఉంటుంది. అదైతే పెద్ద పెద్ద ఈవెంట్స్ అవి జరిగినప్పుడు అయితే బాగా డెకరేషన్ అయితే చేస్తారు. ఈ ఇయర్ డిసెంబర్ క్రిస్మస్కి కానీ లేదంటే న్యూ ఇయర్ ఫస్ట్కి కానీ ఇదైతే ఆన్ చేసి బాగా డెకరేషన్ అయితే చేస్తారంట. ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే నేను 2nd టైం అయితే వచ్చాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫోటోలు అయితే దిగుదాం అనుకున్నాం, కానీ టైం లాగా అయితే వెళ్ళిపోయాను. ఈసారి అయితే ఫోటోలు అయితే దిగాలి. ఈ ఎయిర్పోర్ట్లో ఇంటీరియర్ అయితే భలే ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, కింద కూడా అయితే చాలా బాగుంటుంది. ఈ ఫౌంటైన్ ఆన్ చేస్తే ఇక్కడ చూపించిన ఫోటోలో ఉన్నట్టు ఉంటుంది సేమ్. ఇదే బాగా కింద గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడైతే చాలా బాగుంటుంది లైటింగ్ ఇవన్నీ ఫోటో తీసుకోవడానికి అయితే.
పైన థర్డ్ ఫ్లోర్లో అయితే మీకు మనీ ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడైతే మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీ పార్సెల్ కవర్తో సీల్ చేసుకోవాలంటే దీని పక్కన అయితే ఉంటుంది చూడండి. మా అమ్మ ఎక్కిన ఫ్లైట్ అయితే సేఫ్గా అయితే టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీరు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మీరు తెచ్చుకున్న బ్యాగ్లు అయితే కింద వదిలి అయితే ఎక్కడికి వెళ్ళకండి. ఆర్మోలు చూసారంటే మిమ్మల్ని అయితే వేసేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే స్టార్ బాక్స్ కాఫీ షాప్ అయితే ఉంటుంది. నేను మా వాడైతే 2 ఫోటోలు అయితే దిగేసి వచ్చేసాము. ఎయిర్పోర్ట్లో ఫుడ్ కావాలంటే కిందకైతే వచ్చి వెళ్ళిపోయాయి. ఇక్కడైతే మీకు అన్నీ అయితే దొరుకుతాయి, కాకపోతే కాస్ట్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఈ షాపుల పక్క నుంచి అయితే బయటకి ఎగ్జిట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే కార్స్ అండ్ బస్సులు అయితే ఉంటాయి. మేమైతే కార్ బుక్ చేసిన అయితే ఇంటికి వెళ్ళిపోయాము. మార్నింగ్ అయితే మీకు చార్మినార్ అయితే చూపిస్తాను చూడండి. పొద్దుటే లేచి ఆర్డర్ తీసుకుని అయితే చార్మినార్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అంత మాటలు ఫోన్ తీసి వీడియో తీసుకుంటే భయ్య ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఆటో డ్రైవర్. భయ్య యూట్యూబర్ని వీడియోలు తీసుకుంటున్నా అంటే నవ్వుతున్నాడు మనోడు. ఈ హైదరాబాద్ సందులు మనం ఎటు వెళ్ళినా సరే ఒకేలా ఉంటాయి. మనం కొత్తగా వచ్చామంటే ఖచ్చితంగా అయితే దారి అయితే తప్పిపోతాం. ఇక్కడ ఈ హైదరాబాద్లో గూగుల్ మ్యాప్స్ లేకపోతే మనం అస్సలే తిరగలేం భయ్య. ఖచ్చితంగా అయితే గూగుల్ మ్యాప్స్ ఉండాలి. హైదరాబాద్లో స్పోర్ట్స్ బైకులు ఉంటాయి భయ్య, భలే ఉంటాయి. ఇవి చూడండి పక్క నుంచి వెళ్తున్నాయి 2 బైకులు, హయాబుజా బైకులు అయ్యి. ఇది వచ్చేసి ఏఓసి సెంటర్ అంటారు. ఇక్కడ వచ్చేసి అంతా ఆర్మీ వాళ్ళే ఉంటారు, ఆర్మీ క్వార్టర్స్ అలా ఉంటాయి ఇక్కడ అంతానే. మేమున్న ప్లేస్ నుంచి చార్మినార్కి వెళ్ళాలంటే ఇలా ట్యాంక్ బండ్ పక్క నుంచి వెళ్ళాలి. సచివాలయం అది అంబేద్కర్ స్టాచ్యూ. ఫైనల్గా అయితే చార్మినార్కి అయితే వచ్చేసాం. వావ్ ఏముంది చార్మినార్ అయితే. సినిమాలోనేమో ఇక్కడ అంతా ఖాళీగా ఉన్నట్టు చూపిస్తారు. ఇక్కడైతే చాలా అయితే జనం అయితే ఉన్నారు ఇక్కడ. చార్మినార్ దగ్గర గాజులు అమ్ముతారు, చాలా బాగుంటాయి. ఈ చార్మినార్ దగ్గర గాజులే కాదు అన్నీ భలే ఉంటాయి, తక్కువ రేట్లు ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్, జోళ్ళు ఇలా అయితే చాలా రకాలైతే ఉంటాయి లేడీస్ సంబంధించినవి. ఇక్కడ సెంటు బాటిల్ అయితే చూడండి చాలా రకాలు అయితే ఉన్నాయి. స్మెల్ అయితే బాగుంది. ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ డ్రెస్సులు చూసారా, పెళ్ళిళ్ళకి పార్టీలకి అయితే భలే ఉంటాయి ఈ డ్రెస్సులు, కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ. ఈ కింద ఉన్న కాయిన్స్ చూసారా, మనం పూర్వం వాడే పావలాలు, 10 రూపాయలు, అలాగే రాజుల కాలం నాటి నాణాలు, ఇత్తడి నాణాలు, ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి. ఈ చార్మినార్కి 2సారి అయితే వచ్చాను, కాకపోతే పైకి అయితే వెళ్ళిపోయాను. ప్రజెంట్ అయితే వర్క్ అయితే జరుగుతుంది, పెయింట్ అయితే మారుస్తున్నారు చార్మినార్కి. ఈరోజు ఎండ అయితే చాలా చెత్త కూడా అవుతుంది, కాకపోతే అందరు చాలా నార్మల్గా అయితే తిరిగేస్తున్నారు ఇక్కడ. చార్మినార్ దగ్గర ఫారినర్స్ అయితే చాలా ఈజీగా తిరుగుతారు. నిన్న ఆ ఇంగ్లీష్ వర్డ్స్ ఏమన్నా డైరెక్టర్ తేజ గారు అయితే ఉన్నారు. చార్మినార్ దగ్గర ఈ జేకే జ్యూస్ షాప్ చాలా ఫేమస్ అంట. సరే కదండి మేము కూడా వెళ్ళాము. వీళ్ళ దగ్గర వచ్చేసి ఫ్రూట్ జ్యూస్లు చాలా రకాలు అయితే ఉన్నాయి, డ్రై ఫ్రూట్ జ్యూస్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. చార్మినార్ పక్కనే మక్కా మసీద్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చే లేడీస్ ఖచ్చితంగా చున్నీ కానీ దుప్పటా కానీ ఇసురావాలి, లేదంటే లోపలికి అయితే వీళ్ళు అలౌ చేయరు. ఈ మక్కా మసీదుని 1617 అయితే కట్టడం అయితే స్టార్ట్ చేశారంట. ఇది ఫైనల్గా అయ్యేటప్పటికి అయితే 1694 అయితే ఇది పూర్తయింది. దీనికి పనిచేయడానికి అయితే 8,000 మంది కూలీలు అయితే పనిచేశారంట ఈ మక్కా మసీదు కోసం. ఈ మసీదు పూర్తి అవడానికి దాదాపుగా 77 సంవత్సరాలు అయితే పట్టింది. అంత చరిత్ర ఉంది దీనికి. చార్మినార్ పక్కనే ఉంటుంది ఈ నిమ్మరహాన్ని చాయ్ షాపు. ఇక్కడ చాయ్ బిస్కెట్ అని చాలా ఫేమస్ అంట. మేము ఈరోజు చార్మినార్ దగ్గర ఓన్లీ ఒక సైడ్ అయితే తిరిగాము, అది కూడా హాఫ్ తిరిగాము. హాఫ్ తిరిగేటప్పటికే చాలా టైం అయిపోయింది. ఇక్కడ టైం స్పెండ్ చేయాలంటే మీరు మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు అయితే ఉండాలి ఇక్కడ. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కల్జోడ తీసుకున్నాను, అది భలే ఉండేది, కాకపోతే అది ఎక్కడ మిస్ అయిపోయింది. సేమ్ మళ్ళీ అలాంటి కల్జోడ అయితే ఒకటి తీసుకున్నాను నేను మా వాడు.
చార్మినార్ దగ్గర అయితే మనం చాలా టైం అయితే స్పెండ్ చేసాము, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఎర్రగడ్డ దగ్గర ఉన్న చోరు బజార్కి అయితే వెళ్దాం. ఇక్కడికి వెళ్ళాలని నేను ఎప్పటి నుంచి అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే మన యూట్యూబ్కి సంబంధించి ఏవైనా యాక్సెసరీస్ మనకి తక్కువగా అయితే దొరుకుతాయి కదా అని వచ్చాను. కాకపోతే ఇక్కడ క్లాత్ ఐటమ్స్ తప్ప ఏవైతే మనకు తక్కువ రావు, ఓన్లీ క్లాత్ మనకు తక్కువ ఉంటాయి. ఐప్యాడ్స్ అంటారా, మనకి పెద్ద ఐటమ్స్ వచ్చేసి దగ్గరగా 10,000 అయితే ఉన్నాయి. వుడ్లాండ్ షూస్ ఇవన్నీ సెకండ్ హ్యాండ్. షూ వచ్చేసి మనకి దగ్గర 3,000 కాడి నుంచి అయితే ఉంటాయి. ఇక్కడ మీకు అన్ని రకాల పాత వస్తువులు అయితే దొరుకుతాయి. అలాగే ఫోన్లు వచ్చేసి ఫోన్లు 4Gలో ఉంటాయి, 5Gలో అయితే లేవు. ఇంకా సెట్ అవుతుందని చెప్పేసి వచ్చేసాము, ఎందుకంటే ట్రైన్కి అయితే టైం అయిపోయింది. ఆ చోరు బజార్కి వెళ్ళి శుద్ధ బొక్క బయ్యి అసలు ఏం లేవు. షూ అడిగితే మ్యాక్సిమం 3,000 అలా చెప్తున్నారు. అవి కూడా మంచి ఏం కాదు, సెకండ్ హ్యాండ్యే. ఇంకా వేస్ట్ అని చెప్పి అయితే ఇంక వెళ్ళిపోతున్నాను. మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాడికి అయితే బాగా చెప్తున్నాను, మా వాడైతే నాకు వీడియో తీస్తున్నాడు. ఈ హైదరాబాద్లో ఎక్కడ వెళ్ళాలో మనకి ఏం తెలియదు భయ్య, అంతా మనవాడే చూసుకున్నాడు. మా వాడు ఇక్కడ ఉంటాడు, జాబ్ అనమాట. మా వాడికి బాయ్ చెప్పి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. నైట్ అంతా ఫుల్గా అయితే పడుకున్నాను. పొద్దుటిగా అయితే స్టేషన్కి అయితే వచ్చేసాము, నరసాపురము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.